చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. కన్నబిడ్డలే మనల్ని కాలదన్నిపోయారు. కళ్యాణ మండపం ఉంటే ఎంత లేకుంటే ఎంత, మనకి పరువు ముఖ్యం. అమ్మడు, నువ్వు అల్లుడు ఇలా రోజుల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ లాభం లేదు. అల్లుడి చేత ఏదో ఒక వ్యాపారం పెట్టించాల్సిందే. ఆ వ్యాపారం అల్లుడికి బాగా తెలిసిందై ఉండాలి, సగానికి సగం లాభాలు వచ్చేదై ఉండాలి. అప్పుడే మనం కాస్త కోసో వెనకేసుకోగలుగుతాం. ముగ్గురు అన్నదమ్ముల్లోకి మన అల్లుడే నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. ఏమండి, మన అల్లుడి చేత కిరాణా కొట్టు పెట్టిస్తే ఎలా ఉంటుంది? లక్ష్మి, ఉప్పు చేపలు, పాత చింతపండు, కొత్త బెల్లం, ఆముదం, కొబ్బరి నూనె, అగ్గిపెట్టెలు. ఈ కిరాణా వ్యాపారంలో ఏం లాభాలు వస్తాయి? జరుగుబాటు తప్ప పెద్దగా లాభాలు ఉండవు. మహా అయితే నెలకొక 10-15 వేల రూపాయలు మిగలొచ్చు. అది ఏ మూలకి? నీ ఆలోచన బాగానే ఉంది. మన రామాపురం లాంటి పల్లెటూరు అయితే పర్వాలేదు, కానీ ఇది మహానగరమే. ఒక పక్క వినోద్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు, మరో పక్క బాలాజీ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఎంత లేదన్నా హీనపక్షం నెలకి 2-3 లక్షల రూపాయలు మిగులుతుంది. మన అల్లుడికి 15 వేల రూపాయలు చాలా లక్ష్మి. సరే, కిరాణా వ్యాపారం వద్దు గాని మెడికల్ షాప్ గాని బట్టల షాప్ గాని పెట్టిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ ఆ వ్యాపారాల్లో మా ఆయనకి బొత్తిగా అనుభవం లేదు. అనుభవం లేని వ్యాపారం చేస్తే లాభాల కన్నా నష్టాలు వచ్చే అవకాశాలే ఎక్కువ. కరెక్ట్గా చెప్పావు సీత. అటువంటి బిజినెస్ మనకు వద్దత్తయ్యా. నాకింకేమీ తోచడం లేదు. మీరే ఏదైనా ఆలోచించి చెప్పండి. మీరు నా మాట తీసిపారేయను అంటే, నన్ను తిట్టను అంటే బ్రహ్మాండమైన వ్యాపారం ఒకటి చెబుతాను. ఏంటది? మీ ఆయనకి బాగా తెలిసిన వ్యాపారం, పైగా విపరీతంగా లాభాలు వచ్చే వ్యాపారం, మందు షాపు. అదే కదండి నేను చెప్పింది. అబ్బే, నువ్వు చెప్పేది మందుల షాపు లక్ష్మి, నేను చెప్పేది మందు షాపు, బ్రాందీ షాపు. బ్రాందీ షాపు కనుక పెట్టిస్తే దేని గురించి చూసుకోవాల్సిన పని లేదు. ఏంటి, అల్లుడి చేత బ్రాందీ షాప్ పెట్టిస్తారా? అవును, పెట్టిస్తే ఏమవుతుంది? మందు వ్యాపారంలో వచ్చిన లాభాలు దేంటోనూ రావు. అంతకు మించిన వ్యాపారం మరొకటి లేదు. లాభాల మాట సరే, బ్రాందీ వ్యాపారం వల్ల ఎందరి జీవితాలు నాశనం అయిపోతాయి కదండి. అదే నీతో వచ్చిన చావు. ఈ రోజుల్లో ఏ వ్యాపారం కల్తీ లేకుండా జరుగుతోంది. ప్రతి వస్తువుకి డూప్లికేట్ వచ్చింది. మందు వ్యాపారం తప్పు మాట గనక అయితే గవర్నమెంటే ఎందుకు ప్రోత్సహిస్తుంది? గవర్నమెంటే ఎందుకు నడుపుతుంది? చాలా మంది ఈ వ్యాపారం చేసే గొప్పవాళ్ళయ్యారు తెలుసా? దొండవాక దత్తుడు ఎలా పెద్దవాడయ్యాడు? పూట కూటికి ఠికానా లేనివాడు పేటకు మేళ్ళైతాడు. బంగారం, పొలాలు, స్థలాలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో షేర్లు, అబ్బో కోట్లకు పడగెత్తాడు లక్ష్మి. ముందెక్కడో ఒక మూల ఒక చిన్న షాప్ పెట్టాడు, 1-2 అయినాయి. ఇప్పుడు సిటీలో సగం మందు వ్యాపారం అతందే. ఆయన ఒక్కడే కాదు లక్ష్మి, ఆలమండ అప్పారావు, పెనుగొండ బాపారావు, తణుకు పుల్లారావు, చిలకలూరుపేట చిన్నారావు, సిద్ధిరాజు, కండ్రిక సీనయ్య, వీళ్ళందరూ మందు వ్యాపారం వల్ల బాగుపడ్డ వాళ్లే. అంతెందుకు, మన రావూరు నరసింహనాయుడికి బినామీ పేర్లతో 4 షాపులున్నాయి. అవును లక్ష్మి, నాకు మందు అలవాటున్న రోజుల్లో 10-15 సార్లు నేనే వాళ్ళ షాపులో తాగా. అమాయకురాల, రాత్రికి రాత్రే గొప్పవాళ్ళైపోవాలంటే ఇలాంటి వ్యాపారమే చెయ్యాలి. నీకంతగా తప్పనిపిస్తే వచ్చిన లాభాల్లో సగం దాన ధర్మాలు కేటాయిస్తే సరి. నాయుడు గారు ఏం చేస్తున్నాడు?
అక్కడ ఎవరి పేరుతోనూ బ్రాందీ షాప్ పెట్టాడు, ఇక్కడ తన పేరుతో అనాథ శరణాలయం కట్టిస్తున్నాడు. మనం కూడా అలాగే చేస్తే పోలా ఏమమ్మడు? అమ్మా, నాన్న అన్నట్టు మా ఆయన చేత వైన్ షాప్ పెట్టించడమే మంచిది. నువ్వేం భయపడక్కర్లేదు. అవునత్తయ్య, బ్రాందీ షాప్ అయితే నేను బాగా నడపగలను. కానీ నువ్వు తాక్కూడదు. నువ్వు మరీను వ్యాపారస్తుడైన తర్వాత ఎవ్వడూ తాగడు. అల్లుడు తాగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? సరే, అల్లుడు తాగకుండా చూసే పూచి నాది. ఈ వ్యాపారానికి ఒప్పుకో. సరే, మీరింతలా అంటుంటే నాకు అభ్యంతరమేముంది? జయకృష్ణ, ఎవరి చేత మాట పడకుండా ఆ వ్యాపారమే చేసి 4 రాళ్లు వెనకేసుకో. వచ్చిన లాభాల్లో సగం ఏ అనాథాశ్రమానికో ఇస్తూ ఉండు. అమ్మయ్యా, వ్యాపార నిర్ణయం అయిపోయింది. అల్లుడు, వ్యాపారం ఏదో నిర్ణయించుకుంటే మెమ్మ నీకు 10 లక్షల రూపాయలు ఇస్తానంది కదా, బ్రాందీ షాప్ పెడుతున్నానని చెప్పి వీళ్ళ 10 లక్షలు తెచ్చుకో. అలాగే మావయ్య. అమ్మడు, అల్లుడితో పాటు నువ్వు కూడా వెళ్ళు. అలాగే నాన్న. ఏంటి, వైన్ షాప్ పెడతావా? చేయడానికి మందు వ్యాపారం తప్ప నీకింకేం వ్యాపారం దొరకలేదా? నీకు ఈ పాడాలోచన ఎలా వచ్చిందిరా? ఎవరన్నా చెప్పారా, లేక నీకే వచ్చిందా? బుద్ధి లేకపోతే సరే. చెయ్యాలనుకుంటే ఎన్ని వ్యాపారాలు లేవు. ఒరే జయకృష్ణ, నువ్వు ఆ మందు వల్లే చెడిపోయావు. ఇప్పుడు వైన్ షాప్ పెడితే ఇంకేమన్నా ఉందా? అమ్మకాలు ఉండవు, వీడు తాగడానికే సరిపోతుంది. అప్పుడు మేమేమైనా అంటామేమోనని భయభక్తులుండేవి. ఇప్పుడు నిన్ను అడిగేదెవరు? ఆరారా తాగుతూ ఇల్లు ఒళ్ళు మొత్తం గుల్ల చేసుకుందో గాని వైన్ షాప్ పెడతాడంట. వైన్ షాప్, దానికి బదులు ఇత్తడి సామాన్లు కొట్టు పెట్టుకోవడం మంచిది. అమ్మమ్మ, నీకంత వెటకారంగా ఉందా? వెటకారం కాకపోతే నీకు వైన్ షాప్ ఏమిట్రా? అమ్మా, నేను ఏ బిజినెస్ చేస్తే నీకెందుకు? నాకు చేతనైన బిజినెస్ అదే, నేను అదే చేస్తాను. నీకెందుకు బాధ? నువ్వెక్కడ చెడిపోతావో అని. నేనేమీ చెడిపోను, ఆ మాత్రం నాకు తెలుసు. ఇప్పుడు నేను ఉమ్మడి కుటుంబంలో బతకటం లేదు, నీ చెప్పు చేతల్లో లేను. నా బతికేదో నేను బతకటానికే బయటికి వెళ్ళాను. నా దారి నేను చూసుకోవాలి. నేను బాగుపడాలి కదా. బాగుపడాలంటే అధిక లాభాలు వచ్చే బిజినెస్సే చూసుకోవాలి. మంచి లాభాలు వస్తాయనే మందు వ్యాపారం చేయాలనుకుంటున్నా. లాభాలు వస్తాయంట. లాభాలు వస్తాయని ఏమైనా చేసేస్తావా? ఊరుకోవే, చెప్పావు కానీ. నేను వైన్ షాపే పెడతాను, మందు వ్యాపారమే చేస్తాను. అమ్మా, నాకు ఇస్తానన్న 25 లక్షలు నా మొహాన పడాయి. ఏం సీత, నువ్వేమంటావు? అనడానికి ఏముంది, వాళ్ళ ఆయనకి తందాన తానా అనుకుంటాను, అందుకే తోడొచ్చింది. ఏం సీత, మాట్లాడవే. అత్తయ్య, వేరే వ్యాపారాలు మా ఆయనకి చేత కావు. మందు వ్యాపారమే చేతనవను. ఆ బిజినెస్ చేయాలని మా ఆయన కూడా సరదా పడుతున్నారు. పడతాడు. ఇప్పుడు సరదా పడతాడు, రేపు తాగి పడతాడు. బామ్మ, నువ్వు ఊరుకో. అత్తయ్య, తెలియని వ్యాపారం చేసి చెడిపోవడం కన్నా తెలిసిన వ్యాపారం చేసి బాగుపడటం మంచిది కదా. మా ఆయన చేస్తానన్న బిజినెస్ గురించి ఆరా తీసి ఆంక్షలు పెట్టకుండా ఇస్తానన్న డబ్బు ఇవ్వండి అత్తయ్య. వైన్ షాప్ పెట్టడానికి మీ అమ్మ ఒప్పుకుందా? అత్తయ్య ఒప్పుకుంది కాబట్టి డబ్బు కోసం నీ దగ్గరకు వచ్చాం. 2 రోజుల్లో నాకు డబ్బు అరేంజ్ చేయి. నువ్వెన్ని చెప్పు, వైన్ షాప్ పెట్టడం నాకు ఇష్టం లేదు. వదినతో మాట్లాడి డబ్బిస్తాను. సరే సీత, పద వెళ్దాం. శాంతి, వాడు వైన్ షాప్ పెట్టడం ఏమిటే? బాగుపడే వాళ్ళని ఎవరూ చెడగొట్టలేరు, చెడిపోయే వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు. సరే, వాళ్ళ కర్మ. లక్ష్మితో మాట్లాడి ఇస్తానన్నది వాళ్ళ మొహాన కొట్టు. ఎలా చేస్తారో చావని. లిఫ్ట్నా? చెప్పు తీసుకొడతాను. లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్ చంపేస్తాను. స్టూపిడ్స్. అదేంటనిత, నన్ను చూసి చెప్పు తీస్తున్నావు? ఇంతకు ముందే 2 పోరంబోకు వెధవులు బైక్ మీద వచ్చి లిఫ్ట్ ఇస్తానన్నారు. అలాగే ఇప్పుడు ఏ పోరంబోకైనా కారులో వచ్చి లిఫ్ట్ ఇస్తానంటాడేమోనని చెప్పు తీశాను. అవును, ఏంటి మళ్ళీ ఈ అవతారం? మేం వేరింటి కాపురం వచ్చినప్పటి నుంచి
గుమ్మం దాటాలంటే వేసేవన్నీ మోడర్న్ డ్రెస్లే. నా గురించి, నా డ్రెస్ గురించి అడిగావు, కారు గురించి అడగలేదే. అవును, కార్ ఎవరిది? ఎవరిదా? నాదే. నాకని సపరేట్ గా తీసుకున్నాను. అవును గాని నువ్వేంటి ఇలా నటరాజ సర్వీస్ చేస్తున్నా? ఇవాళ శుక్రవారం కదా, దుర్గమ్మ గుడికెళ్ళి అభిషేకం చేయించుకొస్తున్నాను. సరే, మా ఇంటికి వెళ్దారా? ఇప్పుడు కాదు మాలిని, తర్వాత వస్తాను. అదేం కుదరదు, ఇప్పుడే రావాలి. కొత్త కారు, కొత్త ఇల్లు, కాదు పాత భర్త. కమాన్ అనిత, మా వేరింటి కాపురం నా టేస్ట్ ఏమిటో చూపిస్తాను. కమాన్. కమాన్ అనిత, కమాన్ కమాన్. గేట్ తెచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలి, కార్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు సెల్యూట్ కొట్టాలని చెప్పానా లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పంచే. వాడు మా వాచ్మెన్. 3 పూట్ల భోజనం పెట్టి 1000 రూపాయలు జీతం ఇస్తున్నావు. వాడి పని కాపలా కాసి నాకు సెల్యూట్ కొట్టడమే. కమాన్. కమాన్ అనిత. నమస్కారం అమ్మా. భుజం మీద టవల్ వేసుకొని నమస్కారం పెడతావా? నడువు కట్టుకో. అలాగేనమ్మా. వెళ్ళు. వీడు మా తోటమాలి. వీడికి అదే జీతం, అదే వసతి. కమాన్. అనిత, ఏమిటి చెప్పులు విప్పుతున్నావు? ఇది అడబాల శాంతి పెత్తనం చేసే లక్ష్మీ నివాసం కాదు, మాలిని హౌస్. అదేంటి మాలిని, బయట ఎండ అలా మండిపోతుంటే ఇంట్లో ఊటీలా చల్లగా ఉంది? ఏసీ అనిత, ఏసీ. హాల్లో ఏసీయా? హాల్లో మాత్రం కాదు, కిచెన్, పూజ గది, ఆఖరికి బాత్రూమ్ కూడా ఏసీ చేయించాను. వేరింటి కాపురం అంటే ఏమనుకున్నావు? ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఏసీ కోసం జనరేటర్ పెట్టుకుంటే అందరూ ఎంత గొడవ చేశారు. అందుకే కావాలని ఇల్లంతా సెంట్రలైజ్ చేయించాను. మేడం, నేను బయట నుంచి వచ్చినప్పుడు ప్లెయిన్ వాటర్ ఇవ్వకూడదు, ఐస్ వాటర్ ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పాను? చెప్పారు. ఈవిడ నా తోడి కోడలు. 2 రకాల నాన్ వెజ్ తో అరగంటలో వంట రెడీ చేయాలి. మేడం. ఎస్ మేడం అని ఇంగ్లీష్ లో చెప్పాలని ఎన్నిసార్లు చెప్పాను? ఎస్ మేడం. వెళ్ళు. కమాన్ అనిత. మాలిని, ఇంత పెద్ద ఇల్లు, ఇంతమంది పని వాళ్ళను పెట్టుకుని హాల్లో ఇంత చిన్న టీవీ పెట్టావేంటి? ఇది మా పని వాళ్ళు చూడ్డానికి. మేం చూడ్డానికి మా బెడ్రూమ్ లో 36 ఇంచెస్ టీవీ ఉంది. ఒక్క టీవీయే కాదనిత, 3-in-1 టేప్ రికార్డర్, విసిడి, డివిడి అన్నీ ఉన్నాయి. నువ్వెన్ని చెప్పనిత. వేరింటి కాపురం వేరింటి కాపురమే. బావగారు ఆఫీస్కి వెళ్ళాక తీరిగ్గా 10 గంటలకు లేస్తాను. పావు గంట బ్రష్ చేస్తాను. బెడ్ కాఫీ తాగి బాత్రూమ్కి వెళ్తాను. షవర్ బాత్ కింద కూర్చొని గంట సేపు స్నానం చేస్తా. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యాక మంచి మూవీ చూస్తాను. తెలుగు సినిమాలు చూడనితా, అన్నీ ఇంగ్లీషే. 2ంటికి భోంచేసి పడుకుంటాను. 4ంటికి లేచి హాఫ్ బాత్ చేస్తాను. ఆ తర్వాత నాకిష్టమైన మోడర్న్ డ్రెస్ వేసుకొని 1-2 గంటలు షాపింగ్ చేస్తా. 6 గంటలకి ఇంటికొచ్చి ఫుల్ బాత్ చేస్తాను. ఆలోగా మీ బావగారు వచ్చి ఫ్రెష్ అప్ అవుతారు. రాత్రి 10ంటికి బెడ్రూమ్కి వెళ్తే తిరిగి బయటకొచ్చేది ఉదయం 10 గంటలకే. ఇదంతా దేనివల్ల వచ్చిందంటావు? వేరుపడ్డం వల్లే. మేము ఆ సెంట్రల్ జైలు నుంచి బయటపడి ఇలా హాయిగా బతుకుతున్నాం. మీరేమో సెంటిమెంట్స్ కి కమిట్ అయి ఉమ్మడి కుటుంబం ఊబిలో కోరుకుపోయారు. కనీసం ఆటో కూడా లేకుండా గుడికి నడిచి వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఐ రియల్లీ పిటీ యు అనిత. చూడనిత, నువ్వు ఆ సాలెగూట్ నుంచి బయటపడే వరకు బాగుపడవు.
ఉండు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, భోజనం చేసి వెళ్దు గాని. హాయ్ అనిత. అనిత, ఏ అనిత, ఆ? నేను వచ్చింది కూడా తెలియకుండా ఏంటా పరధ్యానం? ఏమండి, నేను గుడికెళ్ళి వస్తుంటే దారిలో మాలిని కలిసిందండి. తన కోసం ప్రత్యేకంగా ఒక కారు కొనుక్కుందండి. ఆ కారులోనే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఏమండి, ఆ ఇంట్లో ఫర్నిచర్ చూడాలి. అయ్యో బాబోయ్, చెప్పడానికి నాకు మాటలు రావటం లేదు. 36 ఇంచెస్ టీవీ, 3-in-1 లేటెస్ట్ మోడల్ టేప్ రికార్డర్, సీడీ ప్లేయర్, డివిడి ప్లేయర్, ప్రతి రూమ్ కి ఏసీ, హాల్లో కూడా ఏసీయేనండి. ఇంటి పనులకు ఓ మనిషి, వంట మనిషి, తోటమాలి, మెయిన్ గేట్ దగ్గర గూర్ఖా, దేనికి కాలు కింద పెట్టనక్కర్లేకుండా మాల్ని మహారాణి భోగం అనుభవిస్తోందండి. మార్కెట్లోకి చీర కాదు, ఏ వస్తువు వచ్చినా సరే మర్నాటికల్లా మాల్ని ఇంట్లో ఉంటుందండి. నగలు, చీరలు, ఫర్నిచరు, మాల్ని లగ్జరీ లైఫ్ అనుభవిస్తోందనుకోండి. పొగడ్తలన్నీ పూర్తయ్యాయా? చెప్పడానికి ఏమైనా మిగిలిన్నాయా? మీరు అలాగే అంటారు. ఒకసారి మీ అన్నయ్య గారి ఇంటికి వెళ్లి చూసొస్తే మీకే తెలుస్తుంది. చూడకుండానే వాళ్ళ జీవితం గురించి చెప్పమంటావా? నువ్వు చూసిందంతా నిజం కాదు. మాలిని అనుభవించే జీవితం ఇన్స్టాల్మెంట్ జీవితం. వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ వస్తువు క్యాష్ పెట్టుకున్నది కాదు. ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే 100 రూపాయల వస్తువు 200 అవుతుంది. అలా తీసుకోవడం గొప్ప కాదు, తీర్చడం గొప్ప. ఒక్క ఫోన్ కొడితే చాలు, మనకు కావలసినవన్నీ గంటలో ఇంటికొచ్చి పడతాయి. క్యాష్ పెట్టి కొనుక్కోవడంలో ఉన్న తృప్తి ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే రాదనిత. ప్రతి నెల టెన్షనే. ఏ నెల పే చేయకపోయినా వాళ్ళు ఊరుకోరు. ఒక్క నెల చూస్తారు, రెండో నెల ఇచ్చిన సామాన్లు పట్టుకుపోవడమో లేక కోర్టుకి ఇచ్చడమో చేస్తారు. మనకి ఇన్స్టెంట్ జీవితం కావాలి గాని ఇన్స్టాల్మెంట్ జీవితం వద్దనిత. కష్టపడి సంపాదించి మనకు కావలసినవన్నీ ఒక్కొక్కటిగా కొనుక్కుందాం. నీకేం కావాలన్నా నేను కొంటానంట. అంతేగాని వాళ్ళేదో కొనుక్కున్నారు, వీళ్ళేదో కొనుక్కున్నారు, మాలిని గొప్ప జీవితం అనుభవిస్తోందని కంపేర్ చేసుకుని నువ్వు బాధపడొద్దు. ఒకరి కోసం కాదు, నీ గురించి నువ్వు బతుకనిత. మీరు చెప్పేది నిజమా? మాల్ని ఇంట్లో ఉన్నవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నవేనా? అవును, వినోద్ నన్ను కలిసి తన బాధలన్నీ చెప్పుకొచ్చాడు. మాలిని సాధింపులన్నీ ఏకరువు పెట్టాడు. ఏడుపొక్కటే తక్కువ. మాలిని పోరు పడలేకపోతున్నట్ట. అనవసరంగా వేరింటి కాపురం పెట్టాను బాబోయ్ అంటూ షార్ట్ పీరియడ్ అనుభవంతోనే నెత్తి నోరు బాదుకుంటున్నాడు. అలాంటి జీవితం నీకు కావాలా చెప్పు? ఇడ్లీ పాత్ర దగ్గర నుంచి ఇస్త్రీ పెట్టేదాకా ఇన్స్టాల్మెంట్ లో తెచ్చుకొని ఆ దిబ్బరొట్టి నాకు కటింగ్లు ఇస్తుందా? కటింగ్లు ఈసారి కనిపించాలి, దాని సంగతి చెప్తాను. నంది అంటే పంది, పంది అంటే నంది అన్నట్టుగా ఉంది ఈ శాంతి వ్యవహారం. మనం ఏ షాప్ పెట్టుకుంటే ఆవిడకి ఎందుకంట, మనం ఏ వ్యాపారం పెట్టాలో కూడా ఆవిడే నిర్ణయిస్తుందా? అయినా నాకు తెలియగలుగుతాను లక్ష్మి, నీకన్నా ఆ శాంతికి ఏం లోకజ్ఞానం ఉంది చెప్పు? అసలు బ్రాందీ షాప్ గురించి ఆవిడకి ఏం తెలుసు? నువ్వు ఒప్పుకున్నావు కదా, ఆవిడ గారు కాదనాలన్నమాట. చూస్తుంటే నా డబ్బు అందరూ నా మాటే వినాలి అన్నట్టుగా ఉంది ఆ శాంతి వరస. అమ్మడు, నేనే గనక పాత బలరామునైతే ఆ శాంతిని ఒక ఆట ఆడిచ్చేవాడిని. ఇదిగో మీ అమ్మ మంచితనం, ఓర్పు, సహనం నన్ను మనిషిగా మార్చేశాయి కాబట్టే నేనేమి చేయలేక చేతులు కట్టుకుని నిలబడ్డాను. అమ్మా, మా అత్తగారు వచ్చి నీతో మాట్లాడిన తర్వాతే డబ్బిస్తుందట. ఆవిడికి సరైన సమాధానం చెప్పి మా డబ్బు మాకు ఇప్పించాలి. పిచ్చి తల్లి, ఎందుకు ఇప్పించదమ్మా? అమ్మకు నువ్వు మరీ చెప్పాలా? మీ అమ్మ పెట్టిన భిక్షతో బతుకుతున్న వాళ్ళు ఆ ఆస్తికి మీ అమ్మకి ఎటువంటి సంబంధం లేదని కోర్టులో తేల్చి చెప్పేశారు. చేచ్చే పోతే పోయింది అని చెప్పి వదిలేస్తే ఇప్పుడు తన పెద్ద కొడుకు ఇవ్వాల్సిన డబ్బు మీద కూడా ఆంక్షలు పెడుతుందా? పొగరు లక్ష్మి, పొగరు. మన అల్లుడు బాగుపడటం ఆ శాంతికి అస్సలు ఇష్టం లేదు. అందుకే జయకృష్ణ చేత వైన్ షాప్ పెట్టిస్తాము అంటే వీల్లేదంటోంది. శాంతి ఏం చెప్పినా నువ్వు పట్టించుకోదు లక్ష్మి. వినోద్ బాలాజీ కన్నా మన అల్లుడు గొప్పవాడవ్వాలంటే వైన్ షాపే పెట్టాలి. శాంతి కాదు కదా ఆ ధర్మారావే వచ్చి చెప్పినా నువ్వు వినటానికి వీల్లేదు. ఇలా చూసి ఊరుకుంటుంటే ఇవాళ వైన్ షాప్ వస్తుంది. రేపు మనం ఎక్కడ తినాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో తిరగాలో ఆవిడే నిర్ణయిస్తానంటుంది.